శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 112వ సర్గము. శ్రీరామ భరతుల కలయికను చూసి ఋషీశ్వరులందరూ పొంగిపోవుట. భరతుని ప్రార్థనపై శ్రీరాముడు తన పాదుకులను ఆయనకు ఇచ్చుట. తరువాత అతడు అందరికీ వీడ్కోలు పలుకుట. నిరుపమాన తేజోమూర్తులైన సోదరులకు శ్రీరామ భరతుల యొక్క అన్యోన్యానురాగములతో కూడిన కలయికను చూసి అచ్చట చేరి ఉన్న మహర్షులందరూ సంతోషంతో గగుర్పాటు నొందిన వారై ఎంతో ఆశ్చర్యపడ్డారు. అంతకు ముందే అక్కడ అంతరిక్షమున అదృశ్యముగానున్న ఋషీశ్వరులు, రాజర్షులు, సిద్ధులు మొదలగు దివ్యజాతుల వారు, దివ్య ఋషులు మున్నగువారు, కకుస్థ వంశజులైన మహాత్ములకు ఆ సోదరులిరువురిని ఇలా శ్లాఘించసాగారు. ధర్మములను బాగుగా ఎరిగి వాటిని ఆచరించు వారిలో శ్రేష్ఠులైన ఈ రాజకుమారులను ఇరువురిని గన్న ఆ దశరథుడు ఎంతయో ధన్యుడు. ఈ ఇరువురి యొక్క చక్కని సంభాషణలను విని సంతోషంతో పొంగిపోయాం. అంతేకాదు, నిరుపమానములైన వారి అన్యోన్య ప్రేమానురాగములు, రాజ్యాది సంపదల ఎడ ఆ ఉభయుల నిరాసక్తి మిగుల ఆశ్చర్యమును గొల్పుచున్నవి. వారి మధుర వచనములను ఇంకను పదే పదే వినవలనని మిక్కిలి కుతూహలపడుతున్నాము. దశగ్రీవుడైన రావణుని వధ శీఘ్రముగా జరగవలనని కోరుచున్న ఋషీశ్వరులు మొదలగు వారందరూ రాజశ్రేష్ఠుడైన భరతునితో ఏకగ్రీవంగా ఇలా చెప్పారు. ఓ భరత, నీవు సద్వంశమున జన్మించిన వాడవు, సమస్త ధర్మములను చక్కగా ఎరిగినవాడవు. నీ ప్రవర్తనయు ఆదర్శప్రాయమైనది, మిగుల ఖ్యాతికెక్కిన వాడవు. స్వర్గస్థుడైన మీ తండ్రి యొక్క ఆత్మకు శాంతి కలుగవలనని కోరుకొనుచున్నచో నీవు శ్రీరాముని మాటలను అంగీకరింపుము. శ్రీరాముడు తండ్రిగారి రుణమును తీర్చుకొనవలనని, ఆయన ఆదేశమును పాటింపవలనని మేము కోరుకుంటున్నాం. దశరథ మహారాజు కైకేయి కోరిన వరములను ఇచ్చి ఆమె రుణము నుండి విముక్తుడై స్వర్గమునకు వెళ్ళాడు. గంధర్వులు, మహర్షులు, రాజర్షులు మొదలగు వారందరూ ఈ విధంగా పలికి తరువాత తమ తమ స్థానములకు వెళ్ళిపోయారు. తనను దర్శించడి వారికి సమస్త శుభములను అనుగ్రహించడి శ్రీరాముడు ఆ ఋషీశ్వరాదుల శుభవచనములకు ఎంతో సంతుష్టుడై ప్రసన్నవదనుడై వారిని అందరినీ ప్రశంసించాడు. తన మనోరథము నెరవేరనందులకు భరతుడు ధైర్యమును కోల్పోయి వణికిపోయాడు. అంతటా మాటలు తడబడుతూ ఉండగా అతడు కృతాంజలి అయి శ్రీరాముడితోటి మళ్ళా ఇలా అంటున్నాడు. ఓ కాకుస్థ వంశ శిరోమణి, మన వంశ సంప్రదాయమును అనుసరించి జ్యేష్ఠుడు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేయుట ధర్మము. దానిని దృష్టిలో ఉంచుకొని నా ప్రార్థనను, మా తల్లి కైకేయి యొక్క అభ్యర్థనను మన్నింపుము. ఈ విశాల కోసల సామ్రాజ్యమును నేను ఒక్కడినే రక్షింపజాలను. నీయందే బద్ధానురాగులైన పౌరులను, పల్లెవాసులను రంజింపజేయుట నా ఒక్కని వలన కాని పని. రైతులు వర్షముల కొరకై మేఘముల వైపు చూచినట్లు మన బంధువులను, యోధులను, మిత్రులను, సుహృదులను అందరూ నీ కొరకై నిరీక్షిస్తున్నారు. ఓ మహాప్రాజ్ఞ, కాకుస్థ వంశ శిరోమణి, ఈ రాజ్యభారమును స్వీకరించి దాని ఔన్నత్యమును నిలబెట్టుము. ప్రజాపరిపాలనమునందు నీవు సర్వసమర్థుడవు. మధురముగా మాట్లాడుటలో నేర్పరి అయిన భరతుడు ఈ విధంగా పలికి అన్నగారి యొక్క పాదములపై వ్రాలాడు. తరువాత అతడు రాజ్యపాలనమును స్వీకరించుటకై అన్నను పదే పదే ప్రార్థించాడు. శ్యామవర్ణుడు, పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు అగు భరతుని స్వయంగా తన ఒడిలోనికి చేర్చుకుని శ్రీరాముడు మదించిన హంసవలే మధుర స్వరంతో ఇలా చెప్తున్నాడు. నాయనా భరత, సహజముగానే నీ బుద్ధి వినయశోభితము. గురువులకడ సుశిక్షితమగుట వలన అది బాగుగా పదునుదేలి దృఢమైనది. ఇట్టి బుద్ధి బలము గలవాడవగుటచే నీవు ఈ కోసల రాజ్యమునే కాక సమస్త భూమండలమును సైతము పరిపాలింపగల సమర్థుడవు. అంతేకాక ప్రతిభాశాలురైన ప్రధాన సచివులతోడను, ఉపమంత్రులతోడను, ఆత్మీయులైన బంధుమిత్రులతోడను బాగుగా ఆలోచించి వారి సూచనల మేరకు అవి ఎంతటి గొప్ప కార్యములైనను వాటినన్నింటినీ సులభముగా చేయింపగలవు.
ఒకవేళ చంద్రుని నుండి కాంతి వేరైపోవచ్చును. హిమవత్ పర్వతము నుండి మంచు తొలగిపోవచ్చును. సముద్ర జలములు చెలియల కట్టను దాటిపోవచ్చునేమో, కానీ నేను మాత్రము తండ్రి ఆజ్ఞను మీరనుగాక మీరను. నాయనా భరత, తల్లి కైకేయి తీరని కోరికచే గాని, రాజ్యలోభముచే గాని, నీపై గల మమకారముచే గాని కారణమేదైనను ఇట్లు గావించినది. నీవు దానిని మనసులో పెట్టుకోవద్దు. నీవు ఆమెను ఎల్లప్పుడూ తల్లిగా సముచితముగా గౌరవించుచుండుము. శ్రీరాముడు సూర్యుని వలె దివ్య తేజస్సు కలవాడు. సూర్యుని వలె ముందునకు సాగుటయే గాని ఏది ఏమైనను వెనుదిరుగునివాడు. శుక్లపాడ్యమి బిదియ నాటి చంద్రుని వలె క్రమంగా అభివృద్ధి చెందుచు లోకమున వెలుగులను నింపుచు ఆహ్లాదపరచువాడు. అట్టి కౌసల్యాతనయుడు ఇట్లు పలుకగా ఆయనతో భరతుడు ఇంకను ఈ విధంగా అన్నాడు. పూజ్యుడవైన ఓ అన్న, నీ పాదుకలు బంగారముతో తాపబడినవి. ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడుక్కొని నాకు అనుగ్రహింపుము. అవి ఏ సమస్త లోకములకును యోగక్షేమములను సమకూర్చును. అంతటా మహా తేజస్వియు నరశ్రేష్ఠుడును అయిన ఆ రాముడు పాదుకులను ఒకసారి తొడుక్కొని వెంటనే వాటిని విడిచాడు. తరువాత వాటిని మహాత్ముడైన భరతునకు ఇచ్చివేశాడు. అప్పుడు ఆ భరతుడు ఆ పాదుకులకు ప్రణమిల్లి శ్రీరామునితో ఇలా చెప్తున్నాడు. నేను ఈ 14 సంవత్సరముల వరకును జటాధారినై నారచీరలను ధరించి ఉంటాను. వీరుడవైన ఓ రఘువర, ఫలములను కందమూలములను ఆహారంగా స్వీకరిస్తూ మీ రాకకై నిరీక్షిస్తూ నగరమునకు వెలుపల భాగమున ఉంటాను. ఓ పరంతప, ఈ 14 సంవత్సరముల వరకును రాజ్యతంత్రమును రాజ్యపాలన భారమును నీ పాదుకల మీదనే ఉంచెదను. ఓ రఘువర, 14వ సంవత్సరము ముగిసిన మరునాడు నీ దర్శనము కానిచో నేను అగ్ని ప్రవేశం చేస్తాను. శ్రీరాముడు భరతుని పలుకులకు తన ఆమోదాన్ని తెలిపి సాదరముగా అతనిని కౌగలించుకున్నాడు. తరువాత శత్రుఘ్నుని కూడా హక్కును చేర్చుకున్నాడు. తరువాత అతడు భరతునితోటి ఇలా అంటున్నాడు. ఓ రఘునందన, భరత, తల్లి కైకేయిని భద్రముగా చూచుకొనుము. ఆమెపై ఏమాత్రము కోపించకుము. నా మీదను సీతాదేవి మీదను ఒట్టు పెట్టుకొని ఈ మాటను చెప్తున్నాను. ఇలా పలుకుతూ ఉండగానే ఆయన కళ్ళల్లో అశ్రువులు నిండాయి. తరువాత ఆ ప్రభువు భరత శత్రుఘ్నులకును తదితరులకును వేడుకోలు పలికాడు. ధర్మజ్ఞుడును ప్రతాపశాలియు అయిన భరతుడు చక్కగా అలంకరింపబడిన ఆ పాదుకులను భక్తితో పూజించాడు. వాటికిని శ్రీరామచంద్రునికును ప్రదక్షిణపూర్వకంగా ప్రణమిల్లాడు. తరువాత ఆ పాదుకులను రాజు అధిరోహించడి శత్రుంజయము అనేది శ్రేష్టమైన ఏనుగు అంబారీపై ఉంచాడు. హిమవత్ పర్వతము వలె స్వధర్మమునందు నిశ్చలముగా నిలిచి ఉండునట్టి శ్రీరాముడు క్రమముగా అచట చేరి ఉన్న జనులను, గురువులను, మంత్రులను, పౌరులను, జానపదులను అట్లే తన సోదరులైన భరత శత్రుఘ్నులను తగిన విధంగా అభినందించి వీడ్కోలు పలికాడు. అంతటా కౌసల్య మొదలగు తల్లులకు దుఃఖభారముచే కంఠము మోగబోయింది. అందువలన వారు శ్రీరామునితో ఏమీ మాట్లాడలేకపోయారు. శ్రీరాముడును తల్లులందరికీ నమస్కరించి ఏడ్చుచూ తన పర్ణశాలలో ప్రవేశించాడు. వాల్మీకి మహర్షి విరచితమయ్యే ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 112వ సర్గము సంపూర్ణం. శుభం.